అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి ఏముండేది తినడానికన్నది. అదేదో వంకాయ పులుసు ఉంది, తర్వాత ములక్కాయ టమాటా పులుసు ఉందంటే ఏం లేదు, నాకు గుడ్డు పొట్టు ఏముంది. సరే అండి, నేను వేస్తే గుడ్డు పొట్టు బాగా వేస్తానండి. ఎలా వేస్తా అంటే కొంచెం నూనె మామూలుగానండి, ఒకరికైనా సరే 2 స్పూన్లు నూనె వేసేసి దాంట్లో ఉల్లిపాయలు వేస్తాను, పచ్చిమిరపకాయ 1-2 వేసి ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్లో మగ్గనిస్తా అండి. బాగా మగ్గినాక 1 స్పూన్ కారం వేస్తాను. 1 స్పూన్ కారం వేసి ఒకళ్ళు తింటాకి 1 నుంచి 3 అయితే బాగుంటాయండి గుడ్లు. 3 గుడ్లు బాగా ఉప్పు నీళ్ళు వేసి కడిగి పెట్టుకుని దీంట్లో కారం వేసినాక ఉల్లిపాయ ఉడికిపోయింది ఓకే అన్నప్పుడు ఈ గుడ్డుని పగలగొట్టి దాంట్లో వేసేయాలండి. వేసి ఎమ్మటే తిప్పకూడదు, అవి అట్లాగే ఒక్కొక్క చాట కొంచెం ఎక్కువ గడ్డలుగా బాగుంటుంది, కనపడతాకి చూస్తే బాగుంటుందండి. అక్కడక్కడ పీసులుగా మరి ఒకసారి కలిపేసారనుకో మీరు పొట్టు అయిపోతుంది. నేను ఏం చేస్తానండి, దీంట్లో కారం వేసి గుడ్డు కొట్టి 3 చాటలు కొడతానండి. కొంచెం సేపు గట్టిపడే వరకు ఉంచి అప్పుడు కదుపుతాను. ఎర్రగా వచ్చి పీసులుగా గుడ్డు బాగుంటుంది. గుడ్డుని మీరు పొట్టేసేటప్పుడు అట్టేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు కడుక్కోవాలండి. గుడ్డని కడుక్కోవాలి, ఉప్పు నీళ్ళు వేసి కాసేపు పెట్టుకోవాలి. అప్పుడే మీకు వ్యాధులు అవి రావండి. మీరు గుడ్లు కొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టకూడదండి. ఇండియాలో మనం ఫారిన్ అయితే అంటే గుడ్లు స్టెరిలైజ్ చేస్తారంట, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట. మన గుడ్లు వచ్చి ఫామ్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయండి. వచ్చినప్పుడు గుడ్ల పైన కొంచెం వ్యర్థాలు కూడా ఉంటాయి, స్మెల్ బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది. మీరు గుడ్ల షాప్ వెళ్తే కాసేపు భరించలేని స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి అది వ్యాధుల బాధన పడినవండి. బయట పెట్టేస్తేనే బెటర్, ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా బయట సేఫ్ అండి. బయట ఉంచేసి మీరు వాడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ కడుక్కోవాలండి. ఇదిగండి ఇది మగ్గింది, దీంట్లో కారం వేసి నేను ఇంకా గుడ్లు కొట్టి వేసి మీకు ఒక కూర చూపిస్తానండి.